హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వీనెక్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ బ్లౌజ్ పీస్ని తీసుకున్నారు కదా, ఈ బ్లౌజ్ పీస్ని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకోండి. అంటే ఒకేసారి టూ ఫోల్డ్స్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి మనకి కటింగ్కి సరిపోదు అనమాట. అంటే ఎల్బో స్లీవ్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు సరిపోదు. కాబట్టి ఫస్ట్ ఇట్లా మనకి చెస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో అంత లూజ్ ఉన్నంతగా ఫస్ట్ ఒక ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఎడ్జెస్లో ఒక హాఫ్ ఇంచు వదిలేసి లైన్ మార్కింగ్ చేసుకోండి. ఇది మనకి బ్లౌజ్ పీసెస్ అప్ అండ్ డౌన్స్ లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్ అండి. సో ఒక 1 ఇంచ్ స్టిచ్చింగ్ మార్జిన్ కోసం వదిలి 15.5 ఇంచెస్ దగ్గర బ్లౌజ్ హైట్ అనేది మీరు మార్కింగ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ మనకి వీనెక్ షోల్డర్ అంటే బ్లౌజ్ షోల్డర్ మెజర్మెంట్స్ ఏమైనా మారిపోతాయేమో అని అనుకోవద్దండి. మీరు నార్మల్గా రౌండ్ నెక్ బ్లౌజ్కి ఏ విధంగా షోల్డర్ తీసుకుంటారో అంతే మార్కింగ్ చేసుకోండి. అంటే ఇక్కడ నేను 5.5 ఇంచెస్ దగ్గర షోల్డర్ మార్కింగ్ చేసుకుంటున్నాను. వీనెక్కు మనకి బోట్ నెక్ అంత షోల్డర్ పెట్టాల్సిన అవసరం లేదండి. 5.5 నార్మల్గా పెట్టుకుంటే సరిపోతుంది. సో తర్వాత వచ్చేసి ఆర్మ్ హోల్ రౌండ్కి మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ మార్కింగ్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేయాలండి. ఆర్మ్ హోల్ పెట్టేటప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తుంటారంటే ఒకటేసారి పైనుంచి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటారనమాట. అలా చేయకుండా ఒక్కసారి ఇక్కడ చివరి డౌన్లో కూడా 5.5 ఇంచెస్ ఉందా లేదా అనేది పాయింట్ చెక్ చేసుకొని అప్పుడు ఆర్మ్ హోల్ లైన్ అనేది మీరు మార్కింగ్ చేసుకోండి. ఒక్కోసారి ఏమవుతుందంటే మీరు పైన 5.5 పెడతారు, కిందికి వచ్చేసరికి అది అటువైపు వెళ్ళడమో ఇటువైపు వెళ్ళడం వెళ్ళి ఈ చంక దగ్గర ముడతలు వస్తాయి. సో అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా కట్ చేసుకోండి. ఇంకా సెంటర్లో ఆర్మ్ హోల్ రౌండ్కి 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని సర్కిల్లో ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోండి. సో ఈ ఆర్మ్ హోల్ రౌండ్ కూడా మార్కింగ్ చేసుకోవడానికి 6 ఇంచెస్ దగ్గర మధ్యలో అనమాట, అంటే 3 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని చెస్ట్ లూజ్ ఇక్కడ వీడియోలో చూపించి ఈ బ్లౌజ్ కి రౌండ్ అనేది 36 ఇంచెస్ అంటే 36 డివైడెడ్ బై 4 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, ఎక్స్ట్రా 2 ఇంచెస్ మనకి స్టిచ్చింగ్ మార్జిన్ కోసం అంటే 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్. 32 ఇంచెస్ అంటే 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, 2 ఇంచెస్ మార్జిన్ కోసం అని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హైట్ అనమాట, అంటే పైనుంచి చెస్ట్ లూజ్ నుంచి వెస్ట్ లూజ్కి ఒక లైన్ అనేది ఇక్కడ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు నెక్ వెడల్పు తీసుకుందామండి. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి నేను 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. అంటే మిగిలిన 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్కి అని వదిలేయాలన్నమాట. నెక్స్ట్ బ్యాక్ నెక్ పొడవు మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ పొడవు వచ్చేసి నేను 11 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. కానీ ఇక్కడ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాలి, అసలు పొడవు వచ్చేసి ఎంత 10 ఇంచెసే అన్నమాట. కానీ ఇక్కడ వీనెక్ కోసమని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. మీరు ఎప్పుడైనా సరే అండి వీనెక్ అనేది బ్యాక్ సైడ్ కట్ చేసుకోవాలి అనుకుంటే మీ యాక్చువల్ పొడవు కంటే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. అప్పుడే నెక్ అనేది మీకు ఫినిషింగ్ బాగా నీట్గా వస్తుందంటే, లేదంటే నెక్ పైకి వెళ్ళిపోయినట్లు ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ నెక్ మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ పొడవు వెడల్పులను బట్టి ఒక బాక్స్ లాగా తీసుకొని ఇప్పుడు టేప్ తీసుకునేసి ఇక్కడ పై వైపు నుంచి ఇక్కడ స్టార్టింగ్ వరకు అనమాట, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకోండి. లైన్ డ్రా చేసుకొని వి షేప్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఈ మార్కింగ్స్ ప్రకారమే నీట్గా కట్ చేసేసుకుందాము. స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సరిత మోడర్న్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. దీనివల్ల మన ఛానల్ వీడియోస్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ బంధువులకు కానీ ఫ్రెండ్స్ కానీ యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. ఇంతే అండి, బ్యాక్ సైడ్ వీనెక్ కట్ చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. సో లైనింగ్ కట్ చేసుకోవడం పూర్తయిపోయింది కదండి. ఇప్పుడు ఇది శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అనమాట. సో ఈ పీస్ను ఎటువంటి ముడతలు లేకుండా నీట్గా ఒక ఫోల్డ్ వేసుకుని దాని మీద నుండి మనం ఈ బ్యాక్ పార్ట్ని పెట్టేసి నీట్గా కట్ చేసుకోవాలి. సిల్క్ బ్లౌజ్ అండి, ఇది కట్ చేసుకునేటప్పుడు కొంచెం నీట్గా కట్ చేసుకోండి. ఎందుకంటే మనకి అప్ అండ్ డౌన్ క్లాత్ వచ్చిందంటే ఫినిషింగ్ మీకు నీట్గా రాదు. సో చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్కి మెయిన్ పీస్ని అటాచ్ చేసి పెట్టుకున్నాను.
ఇక్కడ బ్లౌజ్ పీస్కి లైనింగ్ నేను ఫెవికల్ ద్వారా అతికించుకున్నానండి. లైనింగ్కి సిల్క్ బ్లౌజ్కి ఫెవికల్ ఏ విధంగా వేసి అతికించుకోవాలనేది మన ఛానల్లో వీడియో ఉంది. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ పీస్కి డైరెక్ట్గా నెక్ పీస్ స్టిచ్ చేసుకోవడం కంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, మనం డ్రెస్సులకి నెక్కి క్లాత్ వేసి ఏ విధంగా టర్న్ చేస్తాము, సో ఆ బేస్లో మీరు స్టిచ్ చేసుకోండి. ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. సో నీకు నేను ఒక రెడ్ కలర్ బిట్ తీసుకున్నాను అనమాట క్లాత్. దాని మీద మన శారీలో బ్లౌజ్ పీస్ని పెట్టేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, రైట్ సైడ్ లోపలికి రాంగ్ సైడ్ పైకి వచ్చేలాగా పెట్టేసుకుని పిన్ స్టిచ్ చేసుకోండి. ఇక్కడ సెంటర్లో కరెక్ట్గా వీ షేప్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడ సెంటర్కి వచ్చి స్టిచ్ చేసేసరికి కరెక్ట్గా మనం పెట్టుకున్న మార్కింగ్ దగ్గర సెంటర్లో నీడిల్ అనేది ఉండాలి అన్నమాట. మళ్ళీ మనం ఇక్కడ టర్న్ చేసుకుంటాం కదా వీనెక్ని ఇటువైపు స్టిచ్ చేసుకోవడానికి. సో అలాంటప్పుడు ఈ నీడిల్ అనేది ఆ సెంటర్లో గుచ్చినప్పుడు మీకు వీ షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. అంటే సెంటర్కి వచ్చినట్లు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. సో కాబట్టి మీరు ఫస్ట్ ఎప్పుడైనా సరే కార్నర్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు కొత్తగా కుట్టే వాళ్ళైతే ఆ కార్నర్స్లో చిన్న ఇంటూ మార్క్ అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ లోపల ఉన్నటువంటి ఈ క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోండి. అదేవిధంగా ఇక్కడ సెంటర్లో వీ షేప్ కార్నర్ వస్తుంది కదా, ఆ కార్నర్లో కూడా చిన్న కట్ మార్క్ పెట్టుకొని ఈ నెక్ వెంబడి కూడా చిన్న చిన్న కట్స్ అనేది ఇవ్వండి. సో ఈ కట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి క్లాత్ టర్న్ చేసి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ నెక్ షేప్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ అండి ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ని నెక్ వెంబడి కట్ చేసుకోవాలండి. ఇది ఒకటండి, క్యాన్వాస్ లేకుండా ఎక్స్ట్రా పీస్తో నేను రఫ్గా చూపిస్తున్నాను మీకు. క్యాన్వాస్ వేసి స్టిచ్ చేసుకున్నా కూడా దీనికి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ నెక్ పీస్ వెంబడి ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఈ ఎడ్జెస్ అనేది చుట్టూ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మీరు బ్లౌజ్ పీస్ని ఒక్కసారి టర్న్ చేసేసుకొని రైట్ సైడ్ పైకి వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ను లోపల వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. మీరు ఇక్కడ పైన స్టిచ్ చేసుకునేటప్పుడు లూజ్ కుట్టు వేసుకోండి. లోపల వైపు హెమ్మింగ్ చేసుకున్నప్పుడు దీన్ని కావాలంటే ఇప్పుకోవచ్చు. లేదా ఇక్కడ మనకి లేసులు కానీ ఏవైనా ప్యాచ్ వర్క్ వేసుకునేటప్పుడు అయితే డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా హెమ్మింగ్తో మనకి పని ఉండదు. సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా, బ్యాక్ సైడ్ హెమ్మింగ్ చేసేసుకొని పైన స్టిచ్ అనేది తీసేసుకుంటే సరిపోతుందండి. దీనికి మీరు కావాలంటే లేస్ కానీ ఏవైనా బీడ్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను శారీలో వచ్చిన పీస్ అండి, ఈ పీస్తో బార్డర్ స్టిచ్ చేస్తున్నాను. శారీలో వచ్చిన బార్డర్ని నేను ఇక్కడ కొంచెం వెడల్పుగా వేసుకున్నానండి. మీరు కావాలంటే కొద్దిగా సన్నగానైనా కూడా ఇక్కడ వీ నెక్ షేప్ అంబడి బార్డర్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కానీ అదేవిధంగా మీకున్న డౌట్స్ని కానీ కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఈ విధంగా నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.